నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. ఉదయం క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు లాస్ట్ వీక్ అంతా మరి మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో ఆయన విన్నట్టుండి మరి మనందరికీ కాపుదలను అనుగ్రహించి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, అనుకూల పరిస్థితులు దేవుడు దయచేసి తిరిగి ఈ వీక్లో ఫస్ట్ డేలో మరి ఉదయకాలం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను మనందరికీ దేవుడు దయచేయటాన్ని బట్టి మొట్టమొదటిగా మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. మరి ఇది మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకున్నాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుని బిడ్డలారా, ఈ మాటలో 2 తలంపులు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తలంపు ఏంటంటే నన్ను బలపరచువాని యందు అనేటువంటి మాట. దేవుణ్ణి బలపరచటం అంటే మన దేవుడు బలహీనుడు కాదు, ఆయన బలపరచాల్సిన పని లేదు. కానీ మనం ఆయన బలపరచడం అంటే దాని భావం ఏంటంటే నిత్యము కూడా దేవుని కార్యాలను బట్టి ఆయనను ఘనపరుస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, ప్రార్థించుతున్నటువంటి అనుభవం. మనం ఎప్పుడైతే మన జీవితంలో దేవుణ్ణి ఘనపరిచేవారిగా మనం ఉంటామో, దేవుని కార్యాలను బట్టి దేవుణ్ణి మహింపరిచేటువంటి వారు, దేవునిగా మహింపరిచేటువంటి వారిగా ఉంటాం. దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ప్రార్థించగలిగినప్పుడు ఆయనను బలపరచడం, ఆయన నామాన్ని మరి బలపరిచినటువంటి వారుగా ఉండగలుగుతాం. ఎవరైతే దేవుణ్ణి బలపరచడంలో ఈ అభ్యాసన కలిగి ఉంటారో అక్కడ 2వ తలంపు ఏంటంటే నేను సమస్తమును చేయగలుగుతాను. నన్ను బలపరిచిన వారికి నేను సమస్తం కూడా చేయగలుగుతాను. దేవుని బిడ్డలారా, సమస్తం అంటే ఈ భూమి మీద మన జీవితంలో మనకి ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో కావలసినటువంటివి ఉంటాయి. వాటన్నిటిని కూడా మనకి పొందుకోవాలంటే, మనకి కావాలి అంటే, అనుగ్రహించబడాలంటే దేవుడు ఆయనను మనం బలపరచడం ద్వారా మనకి సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుణ్ణి అలాగా బలపరిచినటువంటి వారు వారికి కావలసిన సమస్తాన్ని పొందుకున్నారు. మొట్టమొదటిగా మనం మన పితరులను చూస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరి యాకోబు మరి మోసగాడైనప్పటికి కూడా మరి తను దేవుణ్ణి బలపరచడాన్ని బట్టి, దేవుని ఎదుట అతను మరి యాకోబుకున్నటువంటి భక్తిని బట్టి యాకోబును దేవుడు ఎంతగా తనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. అలాగే ఏబు భక్తుడు కావచ్చు, దావీదు కావచ్చు, దావీదు యొక్క కుమారుడు సొలొమోను కావచ్చు, వారందరూ కూడా మరి దేవుణ్ణి బలపరచడాన్ని బట్టి దాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, దానియేలు మరి గ్రంథంలో మనం గమనిస్తే ఆ 3 యవనస్తులు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు దేవుణ్ణి బలపరిచారు కాబట్టి వారికి కలిగినటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని తప్పించాడు. సమస్తమైనటువంటి ఘనతను దేవుడు వారికి అనుగ్రహించాడు. అటు రీతిగా మరి ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో కూడా మనం కూడా దేవుణ్ణి బలపరిచి వారిగా ఘనపరిచి మరి మనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుని దగ్గర నుంచి పొందుకునేటువంటి కృపలో దేవుడు మనల్ని కూడా స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయమైనా దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు వందనాలు తండ్రి. ఎందరైతే ప్రభువా మిమ్మల్ని ఘనపరుస్తూ, మహింపరుస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఉంటారో వారి ఎడల సమస్తము చేయదని మీరు సెలవిచ్చారు. మా జీవితంలో ప్రభువా మేము వీటిని అనుసరించేవారిగా, అభ్యసించేవారిగా అయ్యా అన్వయించుకుని జీవించేటువంటి ఆత్మీయ స్థితిని దయచేయండి అయ్యా. మా జీవితంలో మాకు ఎన్నో అవసరతలు ఉంటాయి, అవన్నీ కూడా మీరే మాకు అనుగ్రహిస్తారు దేవా. ఈ ఉదయం తీయాల్సిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా, ఆత్మీయంగా మీరు ఆస్వాదించి అభివృద్ధిపరిచి మీ కృపలో దినపరిచేయండి. ఈ వీక్ అంతా నాయన మీ కృపాక్షేమంతో నడిపించండి. విడుదల చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి వారిని మీరు బలపరచండి, వారి కుటుంబాన్ని బలపరచండి, వారిని మీరు ఆస్వాదించి అభివృద్ధిపరిచి
మీ కృపలో వర్ధనపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనను గాక.